పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా డాక్టర్ రేపైన మర్డర్ ఘటనను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది భారతీయ వైద్య సంఘం. దేశంలోని అన్ని హాస్పిటల్స్లో వైద్య సేవలను నిలిపివేశారు. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు ఈ సమ్మె కొనసాగనుంది. అత్యవసర సేవలకు అందుబాటులో ఉంటామని తెలిపింది ఐఎంఏ. అవుట్ పేషెంట్ సేవలు, ఎంచుకున్న ట్రీట్మెంట్ సర్వీసులు ఉండబోవంది. డాక్టర్లు, ముఖ్యంగా లేడీ డాక్టర్లు అటాక్కు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నాయని, వీరికి హాస్పిటల్స్ లోపల బయట సెక్యూరిటీ కల్పించాలని డిమాండ్ చేసింది ఐఎంఏ. కోల్కతాలోని ఆర్జీకర్ కాలేజ్పై దుండగుల దాడిని ఖండించింది ఐఎంఏ. రైట్గా రాష్ట్రంలోనూ హాస్పిటల్స్లో ఓపీ సేవలు బంద్ అయ్యాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు నిమ్స్ నుంచి రత్నకుమార్ లైవ్లో అందిస్తారు. రత్న, వైద్య సేవల బంద్కు సంబంధించి నిమ్స్లో పరిస్థితి ఏంటి? అనిల్, కోల్కతాలో జూనియర్ డాక్టర్ అత్యాచారము, హత్యకు సంబంధించి కూడా దేశవ్యాప్తంగా నిరసనలు అనేవి కంటిన్యూ అవుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే 24 గంటల పాటు కూడా పూర్తిగా ఓపీని నిలిపివేయడం జరిగింది. ఎమర్జెన్సీ సేవలు మాత్రమే కంటిన్యూ అవుతుంటూ కూడా ఇప్పటికే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలోనే ఇటు తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా కూడా ఇటు సమ్మె అనేది జరుగుతుంది. ఖచ్చితంగా నిందితులకు కఠిన శిక్ష విధించాలంటూ కూడా ఈ యొక్క సమ్మెలు చేస్తూ కూడా జూనియర్ డాక్టర్లు ఆందోళన కార్యక్రమం నిర్వహించింది. ఇక నిమ్స్లో కూడా ఇటు వైద్య విద్యార్థినులు, మరోవైపు డాక్టర్లు కూడా పూర్తిగా ఇక్కడ ఓపీ సేవలను బంద్ చేయడం జరిగింది. ఓపీ సేవలను బంద్ చేసి కేవలం ఎమర్జెన్సీ సేవలు మాత్రమే ప్రస్తుతం అందిస్తున్నారు. ఏదైతే ఈ ఘటనకు సంబంధించిందో అసలు దేశంలో యొక్క ఇటు అంటే వైద్యం అందించినటువంటి డాక్టర్ల పరిస్థితి, సామాన్యులకు ఎటువంటి పరిస్థితి, ఖచ్చితంగా ఈ యొక్క ఇన్సిడెంట్ లో ఉన్నటువంటి నిందితులు మొత్తం కూడా కఠినంగా శిక్షించాలి అంటూ కూడా వీళ్ళందరూ కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితులు ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం. జస్టిస్ డిలైడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అని చెప్పినట్టు కూడా ప్లకార్డులు పట్టుకొని ఆందోళన నిర్వహిస్తున్నారు. అలాగే స్టాప్ వైలెన్స్ అగైనెస్ట్ ఉమెన్ అంటూ కూడా మొత్తం ఆందోళన నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ వైద్యులు, వైద్య విద్యార్థులు ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మా, చెప్పండి, ఎటువంటి ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులకు సంబంధించి కావచ్చు, ఘటనకు సంబంధించి ఏం చెప్తారు? ఆర్జీకర్ కాలేజ్లో ఏదైతే సంఘటన జరిగిందో దట్ ఈస్ వెరీ హీనియస్ క్రైమ్. ఒక ఆన్ డ్యూటీ ఫీమేల్ డాక్టర్ని రేప్ చేసి మర్డర్ చేశారు. దీన్ని అందరు ఖండించాలి. ఇది నాట్ ఎ డాక్టర్స్ ఇష్యూ ఎనీమోర్. ఇది డాక్టర్స్ ఇష్యూ అయితే అనుకోవడము మీ భ్రమ. ఇది ఒక ఉమెన్ సేఫ్టీకి సంబంధించింది. ఒక ఉమెన్ లాగా కన్సిడర్ చేయాలి. అందరూ పబ్లిక్ దీన్ని ఖండించాలి. అండ్ మాకు మెయిన్గా ఈ ప్రొటెస్ట్ చేసిన దానికి కారణం ఏంటంటే 2 డిమాండ్స్ ఉన్నాయి మాకు. ఒకటి, జస్టిస్ రావాలి. ఏదైతే విక్టిమ్ ఉన్నారో, ఎవరినైతే రేప్ చేసి మర్డర్ చేశారో వాళ్ళకి జస్టిస్ ఇవ్వాలి. ఇంకోటి, సెకండ్ థింగ్, సిపిఐ యాక్ట్, సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ అయితే చేయలేదు. ఒకవేళ అది ఇంప్లిమెంట్ చేస్తే ఫర్దర్ ఫ్యూచర్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఆపచ్చు అనేది ఖచ్చితంగా చెప్పగలుగుతాము. మేడం, చెప్పండి, ఏం చెప్తారు ఈ యొక్క ఇన్సిడెంట్కు సంబంధించి ఏం చెప్తారు? గర్ల్స్ని కాపాడుకోవాలి. ఫస్ట్ ఆన్ డ్యూటీ డాక్టర్ని ఎవరికైనా సేఫ్టీ ఉండాలి. గర్లే కదా, బయట సేఫ్టీ 12 o'clock అయినా 1 o'clock అయినా నైట్ డ్యూటీ చేసి వస్తే కూడా సేఫ్టీ ఉండాలి. గర్ల్స్ ఏం భయపడకుండా బయట వెళ్ళాలి. అది సేఫ్టీ ఉండాలి. మాకు ఏం స్కీమ్స్ వద్దు. మాకు సీఎం నుంచి స్కీమ్స్ వస్తున్నాయి, ఆర్టీసీ ఫ్రీ, అది ఆ ఫ్రీ వద్దు. కానీ మాకు సేఫ్టీ కావాలి. ఫస్ట్ సేఫ్టీ, వీ వాంట్ సేఫ్టీ. థ్యాంక్ యూ. సో మాకైతే రక్షణ కావాలి, రక్షణ లేకుండా పోయింది. ఇది కేవలం వైద్య విద్యార్థులకు సంబంధించి కావచ్చు, వైద్యులకు సంబంధించినటువంటి ఇన్సిడెంట్ మాత్రమే కాదు. ఇదంతా కూడా పూర్తిగా మహిళలకు సంబంధించినటువంటి సేఫ్టీకి సంబంధించిన విషయం. ప్రతి ఒక్కళ్ళు కూడా రియాక్ట్ అవ్వాలి అంటున్నారు. కొంతమంది వైద్యులు ఉన్నారు. ఒకసారి మాట్లాడిద్దాం. సార్, ఇన్సిడెంట్కు సంబంధించి ఏం చెప్తారు? ఆందోళనకు సంబంధించి కోల్కతాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సినటువంటి విషయం అండి. ఇది ఒక వైద్యులకి సంబంధించిందే కాదు, ఒక ఆడపిల్లకి జరిగినటువంటి అన్యాయం. దీన్ని ప్రతి ఒక్కరు కూడా మనసుకు తీసుకొని ముందుకు రావాలి. ప్రతి ఒక్కరు దీని మీద మాట్లాడాలి. ప్రతి ఒక్కరు దీని మీద పోరాడాలి. అప్పుడే ఆమెకు కరెక్ట్ జస్టిస్ అనేది జరుగుతుంది. గత 3 రోజులుగా మేము శాంతియుతంగా ర్యాలీస్, ప్రొటెస్ట్ చేస్తున్నాము. అది కాకుండా లాస్ట్ వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి 14th నైట్ ఇన్సిడెంట్, పీస్ఫుల్గా చేస్తున్నటువంటి మార్చ్ మీద కూడా ఒక మాబ్ మొత్తం వచ్చి అటాక్ చేయడము, మొత్తం వ్యాండలైజ్ చేయడము, ఆ ఎవిడెన్స్ని మొత్తం కూడా డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేయడము, దాని తర్వాత సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయడం, అండ్ సిబిఐ వాళ్ళ మాబ్లో కొందరిని రికగ్నైజ్ చేసి పట్టుకోవడము, ఇదంతా కూడా మనం చేస్తున్నటువంటి ప్రొటెస్ట్ వల్ల వస్తున్నటువంటి రిజల్ట్స్. సో దీన్ని మనం ఇంకా కంటిన్యూ చేయాలి. అండ్ జస్టిస్
వచ్చేంతవరకు కూడా వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ హర్. సో ఇప్పుడు ఇక్కడ ఎటువంటి ఆందోళన కార్యక్రమాలు జరుగుతుంది ప్రస్తుతం? మేము నిమ్స్లో అందరూ కూడా రెసిడెంట్స్ ఫ్యాకల్టీ అందరూ కూడా కలిసి వీఆర్ గోయింగ్ ఫర్ స్ట్రైక్ లాస్ట్ 3 days నుంచి చేస్తున్నాము. ఇవాళ కూడా ర్యాలీ చేస్తున్నాము, ప్రొటెస్ట్ చేస్తున్నాము. వీ విల్ గో ఫర్ క్యాండిల్ మార్చ్. అండ్ ఆల్సో మేము కోల్కతా ఇన్సిడెంట్కి ఆర్జేకర్ కాలేజ్కి మా తరఫున సపోర్ట్ మొత్తం సపోర్ట్ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. మాతో పాటు అందరూ వైద్య సిబ్బంది వాళ్ళందరూ కూడా మాకు సంఘీభావం తెలుపుతూ ఈ ప్రొటెస్ట్లో వస్తున్నారు. ఇవాళ ఓపీడీ సర్వీసెస్ అండ్ ఎలెక్టివ్ ఆపరేషన్ సర్వీసెస్ను ఆపేయడం జరిగింది. ఎమర్జెన్సీ సర్వీసెస్ కంటిన్యూ అవుతాయి. వీ విల్ కంటిన్యూ అవర్ ఫైట్ అంటిల్ ద జస్టిస్ ఈజ్ డన్. థ్యాంక్ యూ. సో అది మొత్తంగా ఏదైతే ఈ యొక్క ఘటనకు సంబంధించి కూడా ఖచ్చితంగా బాధిత కుటుంబానికి న్యాయం జరగాలి, అది నిందితులను కూడా కఠినంగా శిక్షించాలంటూ కూడా డాక్టర్లందరూ కూడా సమ్మెను కంటిన్యూ చేస్తున్నారు. సో ఇవాళ మార్చి నిర్వహించబోతున్నాము, అలాగే సాయంత్రం క్యాండిల్ ర్యాలీ అనేది ఉంటుందంటూ కూడా స్పష్టత ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఆర్జేకర్ కాలేజీకి సంబంధించి ఆ యొక్క ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో మొత్తం కూడా పూర్తిగా మద్దతుగా నిలుస్తున్నాము. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ యొక్క ఆదేశాల ప్రకారము, అలాగే తమకున్నటువంటి యొక్క సపోర్ట్తో ఆ యొక్క దీక్ష అనేది ఇటు నిరసన అనేది కంటిన్యూ అవుతున్నట్టు కూడా వైద్య విద్యార్థినులు అలాగే వైద్యులందరూ కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రస్తుతానికైతే ఓపీలను నిలిపివేయడం జరిగింది, కేవలం ఎమర్జెన్సీ సేవలు మాత్రమే అందిస్తున్నామంటూ కూడా ఇక్కడ నిమ్స్ నుంచి వైద్యులు తెలియజేస్తున్నారు.